అలర్జీస్ కావచ్చు ఏవైనా సరే ఎలా గుర్తిస్తారు? ఎలర్జీ అంటే ఏదో ఒకటి పడకపోవటం, డస్ట్ పడదు కదా, పోలెన్స్ పడవు కదా, కొంతమందికి ఏసీ పడకపోవచ్చు, పొల్యూషన్ పడకపోవచ్చు, ముక్క వాసన ఉన్నాయి పడకపోవచ్చు, సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటాం. కొంతమందికి ఇంట్లో ఉంటే ఆయాసం ఉంటుంది, ఆఫీసు పోతే బాగుంటారు. ఏది పడట్లేదో తెలుసుకోవటం అనేది స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. రాత్రి వరకు బానే ఉన్నాను, తెల్లారు లేచేటప్పటికి ఒళ్ళంతా దద్దురులాగా వచ్చేసింది, మొహం అంతా ఎర్రగా అయిపోయింది. అసలు డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? స్కిన్ ఎలర్జీ ఉంది, ఈ ఎలర్జీలే తర్వాత ఆస్తమాకు దారితీస్తాయి. చిన్నపిల్లల్లో స్కిన్ ఎలర్జీ ఎగ్జీమా అంటాం, ర్యాష్ లాగా వస్తుంటది, ఇక్కడ ర్యాష్ లాగా వస్తుంది, దురద బాగా పెడతా ఉంటది, తర్వాత తుమ్ములు వస్తుంటాయి, కొంతమంది కళ్ళ దురదలు ఉంటాయి. ఇవన్నీ కూడా శ్వాస హాస్పిటల్స్ గురించి విన్నప్పుడు అండి, ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళాలంటే రివ్యూ చెక్ చేస్తారు. 5 lakhs పైగా పేషెంట్స్కి ఇప్పటి వరకు రిలీఫ్ అందించింది అని. అంటే మా దగ్గర వచ్చిన వాళ్ళు 90 to 98% హ్యాపీగా ఫీల్ అవుతారమ్మా. మా కేసు అయితే అది అలర్జీ అయితే, అది ఆస్తమా అయితే, గురకకు సంబంధం ఉంటే, మాకు సంబంధించిన కేసులు మాత్రమైతే మేము బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలం. ఒకవేళ అది మా కేసు కాదంటే ముందే చెప్తాను. మేము కూడా రావాలనుకుంటున్నాము, చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ రిజల్ట్ ఎక్కడ కనిపించలేదని వాళ్ళకి ఆన్లైన్ కన్సల్టేషన్ ఏమన్నా ఉంటుంది? ఒక 15-20 దేశాల నుంచి మనని కన్సల్ట్ చేస్తారు ఆన్లైన్ లో. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారు? మన వీడియోలో మొత్తం ఎక్కడ చాలా వీడియోలు చూస్తూ ఉంటారు. ఆన్లైన్ లో ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉంది. 37 years లో సార్ ఎన్నో కేసెస్ మీరు చూసుంటారు. ఇక అసలు దీంతో వీళ్ళ లైఫ్ భలే టర్న్ అయిందే అని మీరే ఆశ్చర్యపోయినటువంటి కేసెస్ కొన్ని వేలు ఉంటాయి. వాళ్ళు చెప్పేటటువంటి ఆనందానికి మీకు దుఃఖం వచ్చినప్పుడు ఎంత కన్నీళ్ళు వస్తాయో, ఆనందంతో అంత కన్నీళ్ళు వస్తాయి. ఒక్కోసారి చేస్తుంటే వాళ్ళు వచ్చి చేతులెత్తి దండం పెడుతుంటే ఆ మూలాన్ని తెలుసుకోవటం, ఆ వైద్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం, ఈ పేషెంట్ల కోసం ఇంకేమైనా మంచిగా చేయొచ్చా, ఇంకా కొత్త నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనలో చాలా మందికి ప్రశాంతంగా నవ్వాలన్నా, హాయిగా ఊపిరి పీల్చుకోవాలన్నా, ఏ బాదరబందీ లేకుండా రాత్రిపూట ఇంకా హాయిగా నిద్రపోవాలన్నా ఎంతో ఛాలెంజింగ్ కదా. దీనికి కారణం ఏంటి? మనం ఫేస్ చేస్తున్న అలర్జీ ప్రాబ్లమ్సో, లేకపోతే గురక సమస్యనో, లేకపోతే ఇతరత్ర లంగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వీటి వల్ల. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సుమారుగా ఒక 5 లక్షల మందిని ట్రీట్ చేసి హ్యాపీ లైఫ్ని అందించిన హాస్పిటల్ శ్వాస హాస్పిటల్. 37 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ విష్ణురావు వీరపనేని గారు ఈ హాస్పిటల్ని స్థాపించారండి. ఈ హాస్పిటల్ని సాధారణంగా పేషెంట్స్ ఎలా చూస్తారంటే, ఎవరికైతే అలర్జీ అలాగే లంగ్ ఇష్యూస్ కానీ గురక సమస్యలు ఉంటాయో వారందరూ కూడా ఒక దేవాలయంలా చూస్తారు. ఎందుకంటే ఎంత రిలీఫ్ ఇచ్చిందంటే వాళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్స్ని చూశారు చాలామంది. అంటే మెడిసిన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలా వాడాలి, దాని ఇంపార్టెన్స్ గురించి చాలా క్లియర్గా పేషెంట్స్కి చెప్పి వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపి పంపిస్తారండి. 5 లక్షల మంది, అది కూడా మంచి సక్సెస్ రేటుతో ఉందంటే ఇది మామూలు విషయమా? దగ్గర డాక్టర్ గారికి 37 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది వైద్య రంగంలో. సీనియర్ పర్మనాలజిస్ట్గా వీరి గురించి అందరికీ తెలిసిందే. అయితే శ్వాస హాస్పిటల్లో ప్రత్యేకించి ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు, అలర్జీకి కావచ్చు, గురకకి కానీ, వీటన్నింటికి వీరు అందించేటువంటి లేకపోతే వీళ్ళు ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నాం. ఒక ప్రముఖమైన ట్యాగ్ లైన్ తోటి, అంటే మన శ్వాస ఎప్పటికీ మనల్ని ఆపకూడదు అనేది వీళ్ళు చాలా దృఢంగా నమ్ముతారు. అదే పేషెంట్స్కి కూడా చెప్తారండి. ఆ విశ్వాసాన్ని కూడా వాళ్ళలో నింపుతారు. డాక్టర్ గారు నమస్తే అండి. శ్వాస హాస్పిటల్ గురించి తరచుగా వింటూనే ఉంటాం. అసలు అంటే అలర్జీస్ కావచ్చు ఏవైనా సరే ఎలా గుర్తిస్తారు? రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి వస్తాయి కదండి. ఎలర్జీ వచ్చిందంటే దీనివల్ల అని మనం గబుక్కుని అనేస్తాం, కానీ మీరు ఎలా గుర్తిస్తారు వాటిని అసలు? ఎలర్జీ అంటే ఏదో ఒకటి పడకపోవటం. ఏం పడవు, జనరల్ గా డస్ట్ పడదు కదా ఫస్ట్, చాలా మంది పోలెన్స్ పడవు కదా, ఏదైనా పూల దగ్గరికి పోయినా, తోట దగ్గరికి పోయినా అధికంగా వాసన వచ్చేటువంటి ప్రదేశం. కొంతమందికి ఏసీ పడకపోవచ్చు, కొంతమందికి పొల్యూషన్ పడకపోవచ్చు, కొంతమందికి ముక్క వాసన ఉన్నాయి పడకపోవచ్చు, సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటాం. కరెక్ట్. ఎక్కడికైనా పోతే కొంతమందికి పడదు. కొంతమందికి ఇంట్లో ఉంటే ఆయాసం ఉంటుంది, ఆఫీసు పోతే బాగుంటారు, అంటే ఇంట్లో ఏదో పడట్లేదని అర్థం. కొంతమందికి ఆఫీసు పోతే ఉక్కిరి బిక్కిరి అవుతారు, ఇంట్లో వస్తే బాగానే ఉంటారు, అంటే అక్కడ ఏదో ఒకటి పడట్లేదని. అంటే ఏదో ఒకటి వాళ్లకు పడదు. ఆ ఏదో ఒకటి ఏంటి అనేదే మనం తెలుసుకోవాలి. ఆ ఏదో ఒకటి పడకపోవటం వల్ల ఏం జరుగుద్ది బాడీలో? తుమ్ములు వస్తాయా, జలుబు చేస్తుందా, దగ్గు వస్తుందా, ముక్కులో నీళ్లు కారుతూ ఉంటాయా, కళ్ళు దురదలు వస్తున్నాయా, చర్మం దురదలు వస్తున్నాయా, చర్మంలో దద్దుర్లాగా వస్తున్నాయా? అంటే ఏదో ఒకటి పడకపోవటం. ఫుడ్ కూడా ఉండొచ్చు కదా, ఫుడ్ తినగానే మనం వాంతులు అవుతున్నాయా, విరోచనాలు అవుతున్నాయా, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా, ఊపిరి ఆడట్లేదా? అంటే ఏం జరుగుతుంది? ఏం పడట్లేదు మీకు. ఏదో చైనీస్ ఫుడ్ తిన్నాం, సడన్గా ఎట్నా పడట్లేదా? ఏదో ప్రాన్స్ ఏదో తిన్నాం, పడట్లేదా? ఫిష్ తిన్నాం, పడట్లేదా? పాలు తాగారు, పడట్లేదా?
అంటే పల్సెస్ తిన్నాం, పెసలు శనగలు ఉంటాయి కదా, పల్సెస్ తిన్నాం, పడట్లేదా? పల్లీలు పడట్లేదా? ఏం పడట్లేదు, ఏదో ఒకటి పడకపోవటాన్ని అలర్జీ అంటాం. కానీ ఏం పడట్లేదు ఒకసారి అర్థం కాదు, అసలు గుర్తించలేము. అయితే మీరు అన్న పాయింట్కి ఇప్పుడు వస్తే మనం ఏది పడట్లేదో తెలుసుకోవటం అనేది స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. డస్ట్ మైట్ని ఒక చిన్న డ్రాప్స్ రూపంలో ఒక మెడిసిన్ లాగా తయారు చేసి ఆ డ్రాప్ ఈ చిన్న వేసి ఆ డస్ట్ మైట్ని ఆ డ్రాప్ మీద చిన్నగా ఒక ప్రిక్ చేస్తాం, చిన్న గాయం చేస్తే ఈ డస్ట్ మైట్ స్కిన్లో పోయింది ఇప్పుడు, అవునా? ఈ డస్ట్ మైట్కి ఆల్రెడీ మన బాడీలో రక్షణ వ్యవస్థ దానికి యాంటీబాడీస్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్ ఆ రెండు కలిసి ఇది ఎలర్జను, మనం వేసిన దాన్ని ఎలర్జన్ అంటాం, బాడీలో ఉన్నదాన్ని యాంటీబాడీ అంటాం. ఈ రెండు కలుస్తాయి, కలిసి ఒక మాస్ట్ సెల్ అని ఉంటుంది మనకు బాడీలో మొత్తంలో కూడా. ఆ మాస్ట్ సెల్ మీద కలిసినప్పుడు ఆ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఆ సెల్ బ్రేక్ అయింది. బ్రేక్ అవగానే హిస్టమిన్ రిలీజ్ అయింది. హిస్టమిన్ రిలీజ్ అయినప్పుడు ఇంత పెద్ద గుబ్బుద్ది, ఇంత పెద్ద ఎర్రగా, ఇంత పెద్దగా బటన్ లాగా, ఇంత పెద్దగా దద్దురులాగా వస్తుంది. అంటే ఆయనకు డస్ట్ ఎలర్జీ ఉంది అని అర్థం. మీకు ఇచ్చాము డస్ట్ ఉంది, మనం చిన్న ప్రిక్ ఇచ్చాము, ఏం కనపడలేదు అంటే మీకు డస్ట్ ఎలర్జీ లేదు, మీకు యాంటీబాడీస్ లేవు బాడీలో తయారవ్వాలా మీకు. అలాగే పోలెన్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ థింగ్స్ని మనం చూసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డస్ట్ మైటు, క్యాట్ ఎలర్జీ, డాగ్ ఎలర్జీ, కాక్రోచ్ ఎలర్జీ. సో అట్లా మనకు పోలన్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీలు, ఇవన్నీ డ్రాప్ వేయటం, ఇట్లా గుచ్చి చూడటం, చూస్తే ఇంత పెద్ద బెందు సైజు ఎంత ఉంది, చిన్న పెసరగింత అంత ఉందా, లేకపోతే ఒక శనగ గింజ అంత ఉందా, లేకపోతే చింత గింజ అంత ఉందా, ఇంకా పెద్దగా ఉందా, ఆ సైజుని బట్టి అంత ఎలర్జీ ఉందని అర్థం. ఐడెంటిఫై చేస్తారు. దాన్ని బట్టి గ్రేడింగ్ ఆఫ్ ఎలర్జీని మనం తెలుసుకోవచ్చు. సో అట్లా ఒక 10-20 ఎలర్జెన్స్కి చేస్తాం. అందులో హయ్యెస్ట్ డస్ట్కి ఉందనుకోండి, సో డస్ట్ మైట్ ఎలర్జీ అనేది డామినేట్ చేస్తూ ఉంది. సో దాన్ని గుర్తించి దానికి మనం ఇమ్యునోథెరపీ ద్వారా ఇప్పుడు ట్రీట్మెంట్ చేయొచ్చు. అదే డస్ట్ మైట్ని ఇంజెక్షన్ రూపంలో కానీ, చుక్కల రూపంలో కానీ, డ్రాప్స్ రూపంలో కానీ, ట్యాబ్లెట్ రూపంలో కానీ, సబ్లింగ్వల్ ఇక్కడ పెట్టి 1 సంవత్సరం పాటు మనం అదే డస్ట్ మైట్ని అంత కొంత కాన్సన్ట్రేషన్తో ఇక్కడ ఇస్తే తర్వాత రియల్గా డస్ట్ వచ్చినా కూడా మనకేం కాదు. అది ఇమ్యునోథెరపీ. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యునోథెరపీ. అంటే గ్రేడెడ్గా డోసు పెంచుకుంటా పోవటం, పెంచుకుంటే కొంతకాలం పాటు దానికే ఎక్స్పోజ్ అవటం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటి, సపోజ్ మీకు రెడ్ ఏదైనా ఉందనుకోండి, రెడ్ చూడగానే నాకు భయం అవుతుంది అంటాం, అమ్మో నాకు భయం అవుతుంది సార్ రెడ్ కలర్ అంటే అని అనుకుందాం అనుకోండి. అంటే మీకు దేనికి ఎలర్జీ ఉంది? రెడ్కి ఎలర్జీ ఉంది, అవునా? ఈ రెడ్నే నేను ప్రతిరోజు చూపిస్తాను నీకు, చూపియంగా ఎంత పెద్ద రెడ్ చూపించినా నీకేం కాదు, అలవాటు అయిపోతుంది అనమాట చూడటం. అంటే టాలరెన్స్ వస్తుంది. అంటే అటాక్ మోడ్ నుంచి బాడీ టాలరెన్స్ మోడ్ పోతుంది, శాంతి ఇస్తుంది. శాంతి 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 అంటే వీఆర్ టీచింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్, డోంట్ గెట్ అగ్రవేటెడ్, డోంట్ ఎంటర్ ఇన్ టు అటాక్ మోడ్, బీ పీస్ఫుల్, బీ టాలరెంట్ అని నేర్పటం ఇమ్యూన్ సిస్టమ్కి. అదే ఇమ్యూనోథెరపీ అంటే. సాధారణంగా అసలు పేషెంట్ ఎప్పుడు రావాలండి డాక్టర్ దగ్గరికి? ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఫలానా బయటకు వెళ్ళాను, భోజనం తిన్నాను, రాత్రి వరకు బాగానే ఉన్నాను, తెల్లారు లేచేటప్పటికి ఒళ్ళంతా దద్దురులాగా వచ్చేసింది, మొహం అంతా ఎర్రగా అయిపోయింది, ఇది ఎప్పుడు నాకు ఇలా జరగలేదు. వెంటనే పక్కన వాళ్ళు సలహా ఇచ్చేస్తారు, ఏం కాదు ఓ టాబ్లెట్ వేసుకో, ఏం కాదు కొంచెం మంచినీళ్ళు తాగి, ఏం కాదు ఇది ఫలానా, ఏదో ఒక చిన్నగా చిట్కా చెప్పేస్తూ ఉంటారు. అలా డిలేట్ చేసేస్తూ ఉంటారు. ఎంత డిలే అంటే ఇంకా అది విపరీతం అయిపోయేదాకా. అసలు డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ ఎలర్జీ అయినా సరే ఎంత తొలి దశలో మనం వైద్యం చేస్తే అంత మంచిది. చిన్నగా లీక్ అవుతుందా అనుకుందాం, ఓ ట్యాప్ లీక్ అవుతుంటే మొదలనే అరికడితే ఏం లేదు, దాన్ని అలాగే వదిలేసాం అనుకో ఇల్లు మొత్తం ఫ్లడ్ అయిపోద్ది, అంతే కదా, అవునా? చిన్నగా ఉంది కదా అని చెప్పి. సో అలాగే ఎలర్జీని తొలి దశలో గనక మనం గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే, సపోజ్ ముక్కులో ఎలర్జీ ఉంది లేదా స్కిన్ ఎలర్జీ అన్నారు, స్కిన్ ఎలర్జీ ఉంది, ఈ ఎలర్జీలే తర్వాత ఆస్తమాకు దారితీస్తాయి. చిన్నపిల్లల్లో మీరు అన్న ఎలర్జీ స్కిన్ ఎలర్జీ, ఎగ్జీమా అంటాం, బుగ్గల మీద మొదలైంది, ర్యాష్ లాగా వస్తుంటుంది, ఇక్కడ మాటికి ఇక్కడ ర్యాష్ లాగా వస్తుంది, ఇక్కడ ర్యాష్ లాగా వస్తుంది, ఫ్లెక్సార్ ఏరియాస్ అంటాం, దురద బాగా పెడతా ఉంటుంది, తర్వాత ఇక్కడ వస్తుంది, కొంతమందికి ఇక్కడ వస్తుంది,
తర్వాత తుమ్ములు వస్తుంటాయి, కొంతమంది కళ్ళ దొరదలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆస్తమాకు దారి తీయచ్చు. సో వీటిని దేనివల్ల వస్తుందో తెలుసుకొని తొలి దశలో గనక మనం గుర్తించి ఈ యొక్క స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా కానీ ఇప్పుడు బ్లడ్ కూడా మనం తెలుసుకోవచ్చు. యాంటీబాడీస్ని డైరెక్ట్గా బ్లడ్ ద్వారా ఆ యాంటీబాడీస్ని తెలుసుకోవచ్చు ఎంత ఉన్నాయో. డస్ట్కి సంబంధించిన యాంటీబాడీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అదేంటి ఎలర్జన్ స్పెసిఫిక్ యాంటీబాడీస్. అవి ఎలర్జన్ స్పెసిఫిక్ అంటే పోలెన్కి కూడా యాంటీబాడీస్ ఉండొచ్చుగా. క్యాట్ దానికి సంబంధించిన యాంటీబాడీస్, డాగ్కి సంబంధించిన యాంటీబాడీస్, కాక్రోచ్కి సంబంధించిన యాంటీబాడీస్, దేని యాంటీబాడీస్నైనా గుర్తించవచ్చు మనం. గుర్తించి బ్లడ్ ద్వారా జస్ట్ ఒక చిన్న 1 ml ద్వారా మనం గుర్తించవచ్చు. గుర్తించి వీటికి చాలా ఎక్కువ స్థాయిలో ఉంది అంటే దానికి ఇమ్యూనోథెరపీ వాడచ్చు. తర్వాత యాంటీ అలర్జీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత నేసల్ స్ప్రేస్ ఉన్నాయి. స్కిన్ ఎలర్జీ అయితే స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ తెలుసుకోవచ్చు. కళ్ళు అయితే కళ్ళకు సంబంధించింది ఒక మెయింటెనెన్స్ డోస్ లాగా వాడాలి. మీరు అన్నట్టు ఒక ఎవల్ టాబ్లెట్ వేసుకుంటే పోద్ది, ఒక సెట్రిజిన్ టాబ్లెట్ వేసుకుంటే పోద్ది. ఇది చాలా తప్పు. రికరెంట్గా ఎవరికైతే తుమ్ములు వస్తున్నాయో, ఎంతకీ తగ్గని తుమ్ములు, ఎంతకీ తగ్గని చర్మం దురద, ఎంతకీ తగ్గని కళ్ళ దురదలు, ఎంతకీ తగ్గని ఏదో ఒకటి పడట్లేదు అంటే దాన్ని ఎలర్జీ సంబంధించినటువంటి టెస్ట్ల ద్వారా తెలుసుకొని దానికి మనం సరి అయినటువంటి ఇమ్యునోథెరపీని కనుక మనం తీసుకున్నట్టయితే లేదా యాంటీ అలర్జీ ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్ తీసుకున్నట్లయితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేకపోతే అది ఆస్తమాకు దారితీస్తుంది. సో తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. దీన్నే ఎలర్జిక్ మార్చ్ అంటాం. మీద అన్నదాన్ని అలర్జిక్ మార్చ్ అని అంటాం. అలర్జిక్ మార్చ్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది ఎలర్జీ, తుమ్ములు, ముక్కు దిబ్బడేయటం, కారటం, ఇదంతా. ఇది సైనస్కు దారితీస్తుంది, ఇది ఎడినాయిడ్స్కి దారితీస్తుంది, అది టాన్సిల్స్కి దారితీస్తుంది, అది ఫ్యారింజైట్కి దారితీస్తుంది, అది లారింజైట్కి దారితీస్తుంది, అది బ్రాంకైటిస్కి దారితీస్తుంది. అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. అదే చెవులకు కూడా బాగుతుంది, ఇక్కడి నుంచి చెవులకు కూడా వస్తుంది, కొంతమంది కళ్ళల్లో కూడా ఉంటుంది. సో ఎలర్జిక్ మార్చ్ని ఎంత తొందరగా ఆపితే అంత మంచిది. మిగతా ఆర్గాన్స్ అన్ని ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. లేకపోతే అది ఎల్లలు లేకుండా వెళ్ళిపోతుంటుంది. అన్ని బోర్డర్స్ అన్ని దాటిపోక ముందే దాన్ని ఎక్కడ ఉన్నదాన్ని అక్కడనే కంట్రోల్ చేయగలగాలి. ఎర్లియర్ ది బెటర్. శ్వాస హాస్పిటల్స్ గురించి విన్నప్పుడు అంటే ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళాలంటే రివ్యూ చెక్ చేస్తారు. ఎలా ఉంది అసలు ఏంటి అంటే 5 lakhs పైగా పేషెంట్స్కి ఇప్పటి వరకు రిలీఫ్ అందించింది అని. సక్సెస్ రేట్ కూడా మెజారిటీ% టెస్ట్ చూసాను సార్. ఇది ఎలా సాధ్యమవుతుంది? మీరు ఫాలో అయ్యే స్టెప్స్ చెప్తారు. అంటే మా దగ్గర వచ్చిన వాళ్ళు 90 to 98% హ్యాపీగా ఫీల్ అవుతారమ్మా. అంటే ఏంటంటే వీళ్ళకు నేను ఏం చెప్తానంటే, అది మా కేసు అయితే, అది అలర్జీ అయితే, అది ఆస్తమా అయితే, గురకకు సంబంధం ఉంటే, మాకు సంబంధించిన కేసులు మాత్రమైతే మేము బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలం. ఒకవేళ అది మా కేసు కాదంటే ముందే చెప్తాం మేము, ఇది మన కేసు కాదు, దీనికి సంబంధించింది కాదు. సో ఎవరికైతే ఎంతకీ తగ్గని తుమ్ములు, ఎంతకీ తగ్గని జలుబు, ఎంతకీ తగ్గని ఆయాసం, ఎంతకీ తగ్గని తెమడ, ఎంతకీ తగ్గని పిల్లి కూతలు, ఏ పని చేసినా ఆయాసాన్ని రావటం, ఏదో ఒకటి పడకపోవటం, ఈ లక్షణాలు కనుక ఉంటే కళ్ళు దురదలు, ఒళ్ళు దురదలు, ఆ దురదలు, ఈ దురదలు, ఆ బెందులు, ఈ బెందులు, ఇవన్నీ అలర్జీ ఆస్మా కిందకి వస్తాయి. ఇందులోనే గురక కూడా. ఇవి కనుక ఉన్నట్లయితే మనం బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దీనికి మూలం ఏంటంటే ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. దేనికైనా ఎలర్జీకి మూల కారణం ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్ ముక్కులో ఉంటుంది, కళ్ళలో ఉంటుంది, చర్మంలో ఉంటుంది, లంగ్స్లో ఉంటుంది. ఈ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్కి మనం ట్రీట్మెంట్ అనేది ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ అంటాం. అది ఆస్తమా అయినా, ముక్కు ప్రాబ్లం అయినా, కళ్ళల్లో ప్రాబ్లం అయినా. సో కొన్ని రకాలైనటువంటి మైక్రోగ్రామ్స్లో ఉండేటటువంటి కార్టికోస్టీరాయిడ్స్ అనేది మనం వాడతాం. అదొకటి. యాంటీ హిస్టమిన్స్ అనేది రకరకాలు ఉంటాయి, యాంటీ బయలాజికల్స్ ఉన్నాయి కొంతమందికి. సో ఇట్లా ఎన్నో రకాలైన ఇమ్యునోథెరపీ ఉంది, ఎన్నో రకాల. అంటే ఆ కేసుకు దేనికి ఉంది అన్నీ. అంటే వన్ సైజ్ డోంట్ ఫిట్ ఆల్. ఒక చెప్పులు ఉన్నాయి, అందరికి అదే చెప్పులు పట్టవు కదా. ఎవరి చెప్పుల సైజు వాళ్ళకే, ఎవరి కళ్ళజోడు సైజు వాళ్ళకే. సో ఎవరి సైజు వాళ్ళకే అన్నట్టుగా ఎవరికి ఏది అవసరమో, ఎంత అంటే అది మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనేది తెలుసుకొని దానికి తగ్గ, నేనేమంటాను ఎప్పుడు అంటే తాళానికి తగ్గ తాళం చెవిలాగా ట్రీట్మెంట్ ఉండాలి. పాస్వర్డ్ కరెక్ట్ కొడితే సిస్టమ్ ఓపెన్ అయ్యిద్ది. ఇదే ట్రీట్మెంట్. ఎవరైనా అంటే నేనే కాదు, ఏ డాక్టర్ అయినా సరే ఇదే సూత్రం. అదేదో ఏది సీక్రెట్లు ఏమి ఉండవు. సైన్స్ ఈజ్ నాట్ సీక్రెట్.
సీక్రెట్ ఉండేది ఏది సైన్స్ కాదు. కాబట్టి ఇట్స్ ఓపెన్ బుక్ ఫర్ ఎవ్రీబడి. కాకపోతే మీరు నా దగ్గరకు వస్తారు ఒక ప్రాబ్లంతోని, అది నేనే ఎలా అర్థం చేసుకున్నాను అనేది మీరు 10 మంది దగ్గరికి పోతే 10 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎవరే రకంగా అర్థం చేసుకున్నారు అనేది మీ పాయింట్ కాదు, ఎవరు కరెక్ట్ గా అర్థం చేసుకొని మీకు కరెక్ట్ వైద్యం ఇచ్చారు అనేది మీకు పాయింట్. అంటారు కదా, అంతే కదా. ఒక్కొక్క డాక్టర్ కి ఒక్కొక్క రకమైనటువంటి ఆ అప్రోచ్ ఉంటుంది, అవునా? ఆ అప్రోచ్ అనేది ఆ డాక్టర్ అది ఫాలో అయినప్పుడు ఆయనకు అది ఎక్కువ రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు ఆ అప్రోచ్ని ఫాలో అవుతాడు. సో మీరు ఎంత పెద్ద అప్రోచ్ ఫాలో అవుతున్నారు, ఎంత చిన్న అప్రోచ్ ఫాలో అవుతున్నారు, మీరు ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నారు కాదు పాయింట్. తాళం చేయి పెడితే తాళం వస్తుందా రావట్లేదా అనేది కదా మ్యాటర్ పేషెంట్కి. అంటే ఒక డాక్టర్కి జడ్జి ఎవరు? పేషెంటే. సార్ మీరు చేసిన తర్వాత నాకు చాలా బాగా తగ్గింది సార్, అంతకుముందు చాలా బాధపడ్డాను నేను, కనీసం చాలా రిలీఫ్ ఇచ్చారు మీరు, ఎంతో కొంత రిలీఫ్ ఇచ్చారు మీరు. కొంతమంది చేతులు దండం పెడతారు వచ్చి, సార్ నాకు అసలు ఏం లేదు సార్ అంతకుముందు, అసలు నేనేనా అనిపిస్తుంది సార్, నాకు ఎంత ఆనందం అవుతుందో అప్పుడు. ఆ శ్వాసలో స్వేచ్ఛ కల్పించినప్పుడు ఆ పొందే ఆనందం అనేది డబ్బుల వల్ల రాదు. ఆ కృతజ్ఞత, వాళ్ళు చూపించే ఆ కళ్ళల్లో కనిపించే ఆనందం, అబ్బా ఈ బాధ నుంచి బయటపడ్డాను రా దేవుడా అనుకున్నట్టు. అంటే ఈ అలర్జీ ఆస్తమా బాధలు లేని వాళ్లకు మనం చెప్పే అర్థం కావు. ఈయన ఏందో గొప్పలు చెప్పుకుంటున్నాడు అని అర్థమైంది. చేసిన వాళ్ళకి ఒక్క శ్వాస తీసుకోవడానికి ఎంత కష్టమో వాళ్ళకి మాత్రమే తెలుసు. అలాంటి వాళ్ళకి శ్వాసలో స్వేచ్ఛ అంటే ఏంటో అర్థమైంది. శ్వాసలో స్వేచ్ఛ కోసం అనేది శ్వాస హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ శ్వాస సమస్య అయినా సరే అంటే దానికి తెలుసుకొని, అసలు శ్వాస సమస్యలు చాలా కారణాల వల్ల వస్తుందమ్మా. ఈవెన్ ఎనీమియా ఉన్నా కూడా శ్వాస సమస్య ఉంటుంది. ఊపిరాడదు కొంతమందికి, ఆయాసపడతా ఉంటారు. కిడ్నీ జబ్బున్న ఆయాసపడతా ఉంటారు, లివర్ జబ్బున్న ఆయాసపడతా ఉంటారు, కొంతమందికి టెన్షన్ ఉంటే కూడా ఆయాసపడతారు, కొంతమంది గుండె జబ్బు ఉంటే ఆయాసపడతారు. అంటే చాలా జబ్బులకు ఆయాసపడతారు. అన్ని ఆయాసాలు అలర్జీ ఆస్తమాలు కావు. సో ఏది అలర్జీ, ఏది ఆస్తమా, ఏది పాలు, ఏది నీళ్లు అనేది డిఫరెన్షియేట్ చేయటమే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. అది డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల, నెంబర్ ఆఫ్ పేషెంట్లను చూడటం వల్ల వచ్చేటటువంటి అది ఒక క్వాలిటీ. ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కూడా వింటారు సార్, మేము కూడా రావాలనుకుంటున్నాము, చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ రిజల్ట్ ఎక్కడ కనిపించలేదు అనే వాళ్ళకి ఆన్లైన్ కన్సల్టేషన్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే టెలిమెడికేషన్? ఎంతోమంది అమ్మా, దాదాపు ఒక 15-20 దేశాల నుంచి మనని కన్సల్ట్ చేస్తారు ఆన్లైన్. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారు? అన్ని దేశాల్లో ఉంటారు. సో మన వీడియోలో మొత్తం ఎక్కడ చాలా వీడియోలు చూస్తూ ఉంటారు. ఆన్లైన్లో ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉంది. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు వాళ్ళు చెప్తారు. సో అమెరికాలో ఉండి కొన్ని వందల మంది ఆన్లైన్లో ఉన్నారు, మనకి కొన్ని వందల మంది. టైమింగ్స్ అవి ఎలా ఉంటాయి సార్? అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళ టైమ్స్ అంటే ఆన్లైన్లో మనం అందరిని ఎక్కువ చూడలేము, రోజు 4-5 కేసుల కంటే ఎక్కువ చూడలేము. సో జనరల్గా ఇక్కడ లోకల్ ఇప్పుడు చాలా విశాఖపట్నం లేకపోతే మన దేశంలో దూర ప్రాంతం ఉన్న వాళ్ళకేమో మా హాస్పిటల్ టైమింగ్స్లోనే చూస్తాం. సో ఒక పేషెంట్ ఆపేసి వాళ్ళని ఆన్లైన్లో చూస్తాము. అదేది మైల్డ్ మోడరేట్ ఉంటే, సివియర్ ఉన్న వాళ్ళకి చూడకూడదు, అంతే కదా. సో మనకు స్టార్టింగ్ స్టేజ్ లో డౌట్ పడిన వాళ్ళు, కొంతమందికి ఎంతకి ఆయాసం తగ్గట్లేదు సార్, అక్కడికి పోతాం ఇక్కడికి పోతాం, తింటారు, తిరుగుతారు, నిద్రపోతారు, అంత బాగానే ఉంటారు, కానీ ఏదో బాధ. అంటే హాస్పిటల్కి పోయేంత పెద్దగా ఉండదు, ఇంట్లో ఉండేంత చిన్నగా ఉండదు. సో వీళ్ళకు డెఫినెట్గా మనం హ్యాపీగా ఆన్లైన్ ద్వారా దూరంగా ఉన్న వాళ్ళకు మనం వైద్యం చేస్తాం. దగ్గర ఉన్న వాళ్ళం అంటే ఇంకా ఆన్లైనే సరిపోద్ది మాకు. సో దగ్గర ఉండే వాళ్ళకి మనం ఆన్లైన్ చేయడం అనేది కుదరదు. సో డైరెక్ట్గా అందుబాటులో ఉంది, మందులు కూడా పంపిస్తాం. సో మందులు కూడా ఆన్లైన్, ఆ కంట్రీ ఒప్పుకుంటే కనుక కొరియర్ ద్వారా మందులు పంపొచ్చు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కరెక్ట్గా మళ్ళీ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎట్లా వాడాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మందులు ఏ మందు వాడుతున్నాం అని కాదు, ఎలా వాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, మీ శ్వాసలో స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే శ్వాస హాస్పిటల్స్ హైదరాబాద్ అండి. ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది, అలాగే టెలిమెడికేషన్ ఉంటుంది. మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ఒక మంచి ట్రీట్మెంట్ పొందాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే సార్, ఇన్సూరెన్స్ సపోర్ట్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకంటే హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ సపోర్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఎంతో మందికి. మరి శ్వాస హాస్పిటల్స్లో ఏ విధంగా ఇన్సూరెన్స్ చేసామమ్మా? యాక్చువల్గా చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ లేకుండా నడిచిన ఏకైక హాస్పిటల్ శ్వాస.
ఓకే. ఎప్పుడు లేదు. ఇప్పుడు గత 4-5 నెలల నుంచి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా, సో ఎందుకంటే ఇన్పేషెంట్ ఫెసిలిటీస్ కూడా పెంచాం. ఒక 30 to 40 బెడ్స్ పెట్టామన్నమాట. పెట్టి జనరల్గా మన హాస్పిటల్లో 24 hours, 48 hours, 72 hours. జనరల్గా మా హాస్పిటల్లో 72 hours కంటే ఎక్కువ ఉండేవాళ్ళు ఒక 5% కూడా ఉంటారు. ఎస్, 50% పీపుల్ 24 to 48 hours చాలా మంది ఇదవుతారు. చాలా కొద్ది మందికి మాత్రమే 72 hours దాటి ఉంటారు జనరల్, అంటే ఐసీయూ కేర్లు కానీ, దీర్ఘకాలికంగా బాధపడేవాళ్ళు కానీ, న్యూమోనియా కేసులు కానీ, ప్లూరల్ ఎఫ్యూజన్ కేసులు కానీ, కొన్ని కేసులు ఉంటాయి కదా, కొన్ని పెద్ద కేసులు ఉంటాయి, వాటికి లాంగ్ ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తమాకు సంబంధించిన, అలర్జీకి సంబంధించిన అయితే కనుక, ఈ గురకుకు సంబంధించిన అయితే కనుక జస్ట్ 24 to 48 hours చాలా మందిని మనం పంపించవచ్చు. చాలా ఏజ్ గ్యాప్ ఇలా ఏమైనా ఉంటుందా సార్ పిల్లలకి అంటే? ఎస్ అమ్మా, మన హాస్పిటల్ అండర్ వన్ రూఫ్, పసిపిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు. నాది పిడియాట్రిక్స్ జనరల్గా, ఐఎమ్ ఏ పిడియాట్రిక్ అలర్జిస్ట్ బేసికల్లీ. సో పిడియాట్రిక్లో అలర్జీ, ఆస్తమా ఎట్లా మొదలవుతుందో చూసి దాన్ని పట్టుకొని అలా 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 100 years దా పోయాను. ఆ జబ్బునే పట్టుకొని ఎన్ని రూపాలు మారుస్తుంది, ఎన్ని రకాలుగా ప్రజెంట్ చేస్తుంది, ఏ వయసులో ఎట్లా ఉంటుంది, ఎంత తీవ్రం అవుతుంది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది, దేనివల్ల ఎక్కువ అవుతుంది, సో వాళ్ళు పడే బాధలేంటి, వాళ్ళు అనుభవించే నరకాలేంటి, చెప్పుకోలేని బాధలేంటి, సో ఎంత చెప్పినా అర్థం కాని బాధలేంటి. ఈ జబ్బు గురించి, ఈ జబ్బు కాకుండా కొంతమంది మానసిక వైద్యం అని ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. బంధువులు ఏం చేస్తారు తెలుసా, ఈ బాధ అర్థం చేసుకోలేక ఎప్పుడు చూసినా నువ్వు ఏదో చెప్తా ఉంటావు, నిన్ను మెంటల్ డాక్టర్ చూపిస్తా అని చెప్పి చూయించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నరకం అనుభవించిన వాళ్ళు ఉన్నారు. నాకు లేదండి, నాకు వేరే బాధ ఉందండి, నాకేదో ఊపిరాడట్లేదండి అంటే, లేదు నీకేదో నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నావు, నీకు అన్నిటికీ మెంటల్ డాక్టర్ అయితేనే కరెక్ట్ అని చెప్పి సైకియాట్రిస్ట్కి పోయిన కేసులు 100 ఉన్నాయి. తర్వాత హార్ట్ కాడికి పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. హార్ట్ కాడికి పోవద్దని కాదు, లేదా సైకియాట్రిస్ట్ కాడికి పోవద్దని కాదు, కానీ మూల కారణం ఏంటి, రూట్ కాజ్ తెలియాలి కదా. ఆయన నాకు నష్టపడట్లేదు, నాకు ఏదో ఒకటి పడట్లేదు, నాకు వాతావరణం పడట్లేదు, నాకు గాలి పడట్లేదు, నాకు ఫ్యాన్ గాలి పడట్లేదు, నీళ్లు మారితే పడట్లేదు, మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, ఏదైనా బరువు లేపితే ఆయాసం వస్తుంది, బాత్రూంలో ఉండలేకపోతున్నాను, లిఫ్ట్లో ప్రయాణం చేయలేకపోతున్నాను, చిన్న గదుల్లో ఉండలేను, జనం మధ్యలో పోతే నాకు ఆయాసం వస్తుంది, సినిమాలో పోతే నేను బయటకు వస్తా, లేకపోతే వోల్వో బస్లో పోతే నేను ఉండలేకపోతున్నా, కార్ ఎక్కితే నేను ఉండలేకపోతున్నా. ఈ లక్షణాలన్నీ అలర్జీ, ఆస్తమా సైలెంట్ లక్షణాలు ఇవి. సో ఈ లక్షణాలు అర్థం కాకుండా మనము సైకియాట్రిస్ట్ కాడికో లేకపోతే ఇంకెక్కడికి పోతే తాళం చేయడం అయినట్టే. కాబట్టి మూలం ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం పడట్లేదు వాళ్ళకి, ఏ సందర్భాల్లో ఈ ప్రాబ్లం వస్తుంది, తల్లిదండ్రులకు ఎవరికైనా ఉందా, వాళ్ళ పిల్లల్లో ఉందా, వాళ్ళ పెద్దోళ్ళకి ఇంకెవరికైనా ఉందా, ఆ చరిత్ర ఏంటి, ఆ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చూడాలి. మొత్తం చూస్తే కనుక మా అమ్మకు అది ఉంది, మా నాన్నకి ఇది ఉంది, మా తమ్ముడికి ఇది ఉంది, మా అక్కకి ఇది ఉంది, మా మేనత్తకు ఉంది, మా మేనమామకు ఉంది, ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. సో వీళ్ళని అప్పుడు అలర్జీ, ఆస్తమాగా గుర్తించి కరెక్ట్ వైద్యం కనుక చేస్తే అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. చాలా మంది ఏంటంటే సార్ లైఫ్ లాంగ్ ఇంకా మెడిసిన్ వాడుతూనే ఉంటారు. అలా అంటే ఇప్పటి వరకు సుమారుగా ఒక 40 సంవత్సరాలు ఉందనుకోండి ఒక పర్సన్కి, మీ దగ్గరికి వచ్చారు, ఒక 20 ఏళ్ళుగా వాడుతూనే ఉన్నారండి మెడిసిన్ అంటే, అలాంటి వాళ్ళని కూడా ఆ బాధ నుంచి విముక్తి కల్పిస్తారా? ఎగ్జాక్ట్లీ అమ్మా. సో దీన్ని ఏమంటారు తెలుసమ్మా, పార్ట్లీ ట్రీటెడ్ కేసు అంటాం మేము. ఓకే. సో ఇది చాలా తీవ్రంగా బాధపడేవాళ్ళు. ఓకేనా, వీళ్ళు కంపల్సరీగా హాస్పిటల్ పోవాల్సింది, ఏదో ఒక హాస్పిటల్కి పోతే సరే, కొంతమంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిలీఫ్ని బట్టి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళని ఈ విధంగా మనం చేయొచ్చు ఖచ్చితంగా. కొంతమంది ఏంటంటే దీనికి మధ్యన ఇలా ఉంటారు, ఇది పార్ట్లీ ట్రీటెడ్ మీరు అనేది. ఈ పార్ట్లీ ట్రీటెడ్ కేసులు ఇండియాలో 70 to 80% ఉన్నారు. వీళ్ళే నువ్వు అనే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి వాడేవాళ్ళు. అంటే ఏంటి, సగం మందులు వాడేవాళ్ళు, సగం రిజల్ట్స్ ఉంటాయి. హాస్పిటల్ పోయేంత పెద్దగా ఉండదు, ఇంట్లో ఉండేంత చిన్నగా ఉండదు, త్రిశంకు స్వర్గంలో ఉంటారు. ఎప్పుడు చూసినా నువ్వు ఆయాసం అనో ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, కానీ హాస్పిటల్ పోరు. అలా అని చెప్పి ఏదో టాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారు. వీళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవుతుంటారు. ఫంక్షన్లను పోస్ట్ పోన్ చేయటము, ఫంక్షన్లను అవాయిడ్ చేయటము, పనులను అవాయిడ్ చేయటము, పనులను పోస్ట్ పోన్ చేయటము, పోస్ట్ పోన్మెంట్ లేదా అవాయిడెన్స్, ఈ రెండు ఉంటాయి.
ఎవరైతే మాటి మాటికి ఏదైనా పోస్ట్ పోన్ చేస్తున్నారో, ఎవరైతే మాటి మాటికి ఏ పనైనా అవాయిడ్ చేస్తున్నారో, అది ప్రయాణం కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు, అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళు ఈ అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయా? రన్నింగ్ చేస్తే, ఆట ఆడితే, ఇంట్లో పని చేస్తే, గెస్ట్లు 10 మంది ఎక్కువ వస్తే కూడా ఆశపడతారు, చేయలేరు వర్క్. కొంతమంది తెలుసా మీకు, 10 మంది చుట్టాలు వస్తున్నారంటే వీళ్ళకి నిద్ర కూడా పడుతుంది, నైట్ కంగారు వచ్చేస్తుందండి. రేపు వస్తున్నారు చుట్టాలని అంటే రాత్రిపూట. అవునా? ఎవరికి కంగారు ఎక్కువ వస్తుంది తెలుసా? ఇలా ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఓకే, అది పెద్ద ప్రాబ్లమా సార్? అంటే అంతే కదా, వాళ్ళు చేస్తే ఆయాసం వస్తుంది. వీళ్ళు బయటికి బాగుంటారు, అది గమ్మత్. వీళ్ళని బయటికి చూస్తే అసలు ఎవ్వరు బాధపడుతున్నారు అని అనుకోరు ఈ ప్రపంచంలో. అదే అన్నిటికంటే పెద్ద నరకం వాళ్ళకి. మరి అలాంటి వాళ్ళని ఎలా? అదే హిస్టరీ. వాళ్ళని అప్పుడు మనం మెల్లగా అడిగితే అగ్నిపర్వతం బద్దలైనట్టు ఏడుస్తారు. నా హాస్పిటల్లోకి వచ్చి నేను క్వశ్చనింగ్ అడిగిన తర్వాత ఏడవకుండా ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది, చాలా తక్కువ. ఓపెన్ అప్ అయి చెప్తారు. ఓపెన్ అప్ అంటే హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అయితే గనక ఈ నరకం ఎట్లా భరిస్తున్నావమ్మా అనగానే బడబడబడ నీళ్ళు వచ్చేస్తాయి. ఆ బాధ లేని వాళ్ళు నాకేం నరకం సార్ అంటారు కదా, నాకేం నరకం సార్, మీరు కొత్తగా చెప్తున్నారు మాకు అంటారుగా. అలా అనరు, ఏడుస్తారు, బాధపడతారు. వెంటనే కళ్ళల్లో నుంచి నీళ్లు దారలు గారిపోతుంటాయి. అంటే లోపల గూడు కట్టుకున్నటువంటి ఆ బాధని ఒక్కసారి గేట్లు ఎత్తితే ఏమైంది, అంత బాధ ఉంటుంది వాళ్ళకి. సో ఆ బాధని ట్యాప్ చేయడం ఎట్లా, అది కనెక్ట్ ఎలా అవ్వాలంటే వాళ్లకు సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఎప్పుడైనా అడిగితే, కొంతమంది ఎట్లుంటుంది తెలుసా, బాత్రూంలో పోతారు, తలుపులు వేసుకోకుండా స్నానం చేస్తారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎందుకు తలుపేస్తే వాళ్ళకు ఊపిరాడదు. ఇది ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది? ఎవరికి అర్థమవుతుంది ఇది అత్తగారు చూస్తే ఏమనుకుంటారు? ఏంటి తలుపులు వేసుకోకుండా స్నానం చేస్తుంది ఏమే అంటారా? అది ఎంత మానసిక వేదకు గురి అవుతుంది. వేసుకుంటే ఎందుకు చెయ్యలేరో ఒక డాక్టర్గా నాకు తెలుసు. ఊపిరి ఆడదు వాళ్ళకి. పెద్ద రూములు కావాలి వాళ్ళకి, కిటికీలు పెద్దగా ఉండాలి, అన్ని ఓపెన్ చేసి ఉండాలి, అందులో కూర్చుంటే వాళ్ళకి ధైర్యం, అమ్మయ్య నా గాలి ఆడుతుందని. చిన్న రూమ్లో కూర్చోబెట్టుకుంటే పారిపోతారు బయటికి, ఓల్వో బస్సులు దిగిపోతారు మధ్యలోనే. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏ టెక్స్ట్ బుక్లు ఉంటాయి? అనుకోవాలి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ద్వారా. వీటికి రూట్ కాజ్ను మనం కనుక్కోవాలి. ఇట్లా బాధపడే వాళ్ళకి ఎవరికి ఎక్కడ ఎలర్జీ ఉంది ఈ ఫ్యామిలీ హిస్టరీ మొత్తంలో అనేది తెలుసుకోవాలి. దేనికి ఉందో తెలుసుకోవాలి, దానికి తగ్గ వైద్యం చేస్తే నువ్వు ఇలాంటి లిఫ్ట్ కాదు ఇంకా ఇరుక్కున్నా వెళ్ళిపోతారు. ఫ్లైట్లలో పోని వాళ్ళు కొన్ని 100 మంది ఫ్లైట్లో పోయేటట్టు చేసినాం మా ఎక్స్పీరియన్స్లో. ఎంతో మంది మక్కా పోలేని వాళ్ళని మక్కా పోయేటట్టు చేసాం. మానస సరోవరం పోయి వచ్చారు, ఇంట్లో నుంచి బయటికి కదలేని వాళ్ళు. మానస సరోవరం పోయి రావడం అంటే హైయెస్ట్ కదా, ఎంత డ్రీమ్ ఉంటుంది. ఎంతో మంది పోయి వచ్చారు, అక్కడి నుంచి నాకు నీళ్ళు అవి తీసుకొని వస్తారు, నాకు తీర్థం తీసుకొని వస్తారు. సో అట్లా అంటే ఆనందం వేస్తుంది. అట్లా ఆ బాధల్ని అర్థం చేసుకుంటే తప్ప వైద్యం చేయలేము. ఇవేంటి సార్ మందులు అంటే నార్మల్ మెడిసిన్స్ టాబ్లెట్స్ ఉంటాయి, అన్ని ఇన్హేలర్స్, యాంటీ అలర్జీ ట్రీట్మెంట్, ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్. కొత్తగా మందులు ఏముండవు ఇందులో, ఏది సీక్రెట్ ఉండదు, ఎవరికి ఏది వాడాలి అనేది పాయింట్. సుమారుగా ఎన్ని రోజుల్లో వాళ్ళ ఆ సమస్య నుంచి బయటపడతారండి? ఇప్పుడు నాకు కొంతమంది ఎట్లా వస్తారంటే నా దగ్గరికి, టోటల్గా నోస్ బ్లాక్ అయ్యిద్ది, ఊపిరి ఆడట్లేదు అంటారు. అంటే వాళ్ళ చూస్తేనే మనకు తెలిసిపోతుంటుంది చాలా పాపం బాధపడుతున్నారని. నేనేమంటానంటే, నువ్వు ఇక్కడ ఈ హాస్పిటల్లో నుంచి మెట్లు దిగే వరకెల్లా నీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది అంట నేను. అవునా సార్ అంటే నమ్మలేరు వాళ్ళు. షాకింగ్ ఉంటుంది కదా, ఏదో ఏం సార్ ఇంత గొప్పలు చెప్పుకుంటున్నాడు ఏమో అనుకుంటారు. కానీ వాస్తవం నేను కాదు, ఎవరు చేసినా వస్తుంది. ఎందుకు వస్తుంది? కరెక్ట్ కీ పెడితే లాక్ ఓపెన్ అయితే అంట నేను. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలర్జీని నేసల్ స్ప్రే ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ కంజెషన్ని మనం గనక రిలీఫ్ గనక ఇచ్చగలిగితే, ఇచ్చిన తర్వాత ఎంతో కొంత ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వగానే ముందర రిలీఫ్ వస్తుంది ఫస్ట్ అనుకుంటారు, అమ్మయ్య వచ్చేది కొంతమంది. సో మీరు అన్నారు సార్ ఒక రోజు నేను మార్పు వస్తుందని. నాకైతే అసలు పోతుంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నాకు వచ్చి చెప్తుంటారు కొంతమంది, ఎన్నో అనుభవాలు ఇట్లా కొన్ని లక్షల మంది చూసిన తర్వాత వచ్చి వాళ్ళు చెప్తుంటే నాకే ఆశ్చర్యం అయింది. ఇంత మంచి మందులు ఉన్నాయి దీనికి, ఎందుకు ఇంతమంది ఇట్లా బాధపడుతున్నారు
చాలా మంది తెలియక బాధపడుతున్నారు, వైద్యం లేదనుకుంటారు, ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకుంటారు, ఈ మందులు ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది అనుకుంటారు, ఈ మందులు ఒకసారి వాడటం మొదలు పెడితే ఇంకా వాడుతూనే ఉండాలని. ఇందాక మీరు అన్నారు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవసరం లేదు. ఏ విధంగా ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ని కరెక్ట్గా ఈ విధంగా కొన్ని నెలల పాటు ఇలా చేసిన తర్వాత పట్టాలు దిగిన రైల్ని పట్టాలు ఎక్కేయటం కష్టం, కానీ ఈ పట్టాలు ఎక్కిన తర్వాత చాలా ఈజీ కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా అన్నమాట వైద్యం అనేది. కాబట్టి ఆ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అంటాం, ఆప్టిమమ్ డోస్ అనేది అప్పుడప్పుడు వాడుతూనే ఉండాలి. దీని తగ్గట్టుగా వ్యాక్సిన్స్ తీసుకోవాలి. వ్యాక్సిన్స్ ఉంటాయి. సో అంటే యాంటీ వైరల్ వ్యాక్సిన్స్, యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ కనుక తీసుకున్నట్లయితే మాటిమాటికి వైరల్ వల్ల బ్యాక్టీరియల్ వల్ల ఎక్సాసర్బేటటువంటి అలర్జీ ఆస్మాలు ఆగిపోతాయి. ఇప్పుడు అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. 50 సంవత్సరాలు దాటితే అందరూ వేసుకోవచ్చు అడల్ట్ వ్యాక్సిన్స్. ఇప్పుడు చిన్నపిల్లలు 5-6 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళకు మాటిమాటికి జలుబు దగ్గు ఆయాసం ఇంత తెమడ పడుతుంది, దే ఆల్సో కెన్ టేక్ ఎనీ ఏజ్ దే కెన్ టేక్ వ్యాక్సిన్స్. బట్ నార్మల్గా 20 సంవత్సరాలు ఉన్నాయి, అసలు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకు వ్యాక్సిన్? ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి ఎందుకు? ఏదో ఒక ప్రాబ్లం నిరంతరంగా బాధ పెడుతుంటే, అది కిడ్నీ కానీ, గుండె కానీ, లివర్ కానీ, క్యాన్సర్ కానీ, ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం అయినా సరే, క్యాన్సర్ కానీ, ఏదైనా సరే వ్యాక్సిన్ తీసుకుంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ముందు జాగ్రత్తలు అన్నమాట. సరే, ఈ మధ్య ఇన్స్టాలో కొన్ని రీల్స్ చూశానండి. డస్ట్ అలర్జీ ఉందా, బాగా ఇబ్బంది పడుతున్నారా, మాస్క్ మాత్రం ఖచ్చితంగా ధరించండి, ఇది ఒకటి చెప్తున్నారు. దాంతోపాటుగా మంచి నాటు హనీ, తేనె ఎక్కడైతే దొరుకుతుందో అలాంటి తేనెని డైలీ మార్నింగ్ లేవగానే 1 స్పూన్ కన్జ్యూమ్ చేయండి. అలాగే చిన్న చిన్న చిట్కాలు, పసుపు వేసిన నీళ్లు తాగండి రోజు, ఇవి మాత్రం చాలా మంచి రిలీఫ్ ఇస్తాయి, డాక్టర్ దాకా వెళ్ళే పని ఉండదు అని కొన్ని రీల్స్ చూశాను సార్. ఇవి ఎంతవరకు నిజం? అంటే వీటిల్లో కొంత సత్యం లేకపోలేదు. ఇప్పుడు మాస్క్ పెడితే ఇప్పుడు డస్ట్ వస్తుంది, అది ఆపినట్టే కదా, అదొకటి. తేనె మంచిదే కదా కదా, పసుపు కూడా యాంటీ బ్యాక్టీరియలే. అయితే ఇది మాత్రమే ట్రీట్మెంట్ కాదు. ఇది ఎవరికి అంటే అడపాదడపా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంది, తర్వాత వాళ్ళకి ఏం లేదంటే దట్ ఈస్ ఫైన్. బట్ నిరంతరం నరకం అనుభవించే వాళ్ళకి ఇది ఎట్లా పనిచేస్తుంది? ఏదో శ్వాస సమస్య ఉన్న వాళ్ళకి కరెక్ట్గా వైద్యం జరగకపోతే ఈ చిట్కాలు పనిచేయవు. ఓకే, వాళ్ళకి దేనివల్ల ఎలర్జీ వస్తుందో తెలుసుకోవాలి, ఆ అలర్జీ ఉంటే ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలి, ఆస్మా ఉంటే ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా సైనస్ ఉందా, ఎడినాయిడ్స్ ఉన్నాయా, టాన్సిల్స్ ఉన్నాయా, ఇంకేదన్నా ముక్కులో పాలిప్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆస్తమా కూడా ఉందా, వాళ్ళకి గురక కూడా ఉందా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కరెక్ట్గా యాంటీ అలర్జిక్, యాంటీ ఆస్తమా మెడికేషన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ కనుక వాడితే, ఇంక్లూడింగ్ వ్యాక్సిన్స్ అండ్ ఆల్, అప్పుడు ప్రివెంట్ చేస్తే బెటరే. సో ప్రివెన్షన్తో పాటు ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా తీసుకున్నట్లయితే చాలా హ్యాపీ లైఫ్, లాంగ్ లైఫ్లో గడపగలుగుతారు. సో కొన్ని చిట్కాలు, ఇప్పుడు గొంతులో నీళ్లు పోసి గార్గిల్ చేయడం మంచిది. సో ఏదైనా ఒక కూల్ డ్రింక్ తాగిన తర్వాత గార్గిల్ చేయడం మంచిది, ఒక ఐస్ క్రీమ్ తిన్న తర్వాత గార్గిల్ చేయడం మంచిది. ఎవరైనా సరే కూల్ డ్రింక్ తాగిన తర్వాతనైనా, ఐస్ క్రీమ్ తిన్న తర్వాతనైనా, కేక్ తిన్న తర్వాతనైనా, చాక్లెట్ తిన్న తర్వాతనైనా, స్వీట్ తిన్న తర్వాతనైనా, పంచదార తిన్న తర్వాతనైనా, జంక్ ఫుడ్ తిన్న తర్వాతనైనా, ఏది తిన్న తర్వాతనైనా అంటే గార్గిల్స్ చేయటం అనేది చాలా మంచిది. అందులో అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళు చేయటం ఇంకా ఉత్తమం. గోరెచ్చటి నీళ్ళల్లో ఉప్పేసి చేయటం ఇంకా మంచిది, అందులోనే కొంచెం పసుపు వేసి చేస్తే ఇంకా మంచిది, రోజుకి 1-2 సార్లు చేస్తే మరీ మంచిది, అట్లా వారం రోజులు 10 రోజులు చేస్తే ఇంకా మంచిది. సో అట్లా ఇవన్నీ కూడా మంచివి. సో ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్ అంటాం మనం. దట్ ఇట్ సెల్ఫ్ డోంట్ క్యూర్ ద ప్రాబ్లం. సో ఇదొక ప్రివెన్షన్. ఇప్పుడు ఒక పిల్లవాడికి అలర్జీ ఆస్మా ఉందండి, చాక్లెట్ తింటారు, ఐస్ క్రీమ్ తింటారు, నేనేం చెప్తానంటే వెంటనే గోరెచ్చటి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి గార్గిల్ చేయించండి, గార్గిల్ చేయకపోతే కనీసం తాపించండి. సో నైట్ పూట పడుకునేటప్పుడు మనం ఒక ఐస్ క్రీమ్ తినో, కూల్ డ్రింక్ తాగి అలాగే పడుకోవద్దు, చల్లటి నీళ్లు ఫ్రిడ్జ్లోంచి తాగి అలాగే పడుకోవద్దు. అసలు ఫ్రిడ్జ్లో పెట్టినవి తాగటమే సగాని మూలం, అసలు అన్ని అనర్థాలకి మూలం. సో వాటికి గోరెచ్చటి నీళ్ళల్లో చేస్తాం, లేదా మామూలు వాటర్లో ఉప్పేసుకొని గార్గిల్ చేసుకున్నా మంచిది. ప్రతిసారి గోరెచ్చటి నీళ్ళు నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న దాంట్లో సాల్ట్ వేసుకొని గార్గిల్ చేసుకున్నా సరే పడుకునేటప్పుడు. ఎవరికైతే అలర్జీ ఆస్మా ఉందో, కొంతమంది స్మోక్ చేయడం ఒక హ్యాబిట్ ఉంటుంది, డ్రింకింగ్ ఒక హ్యాబిట్ ఉంటుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? వీళ్ళకి ఏమన్నా చిన్న టిప్ చెప్పండి సార్, ఇప్పుడు కామన్ పీపుల్కి చెప్పినట్టే. అంటే ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకి అమ్మ
ట్రీట్మెంట్ ఉంది వాళ్ళకి కూడా, స్మోకింగ్ చేయకుండా ట్రీట్మెంట్ ఉంది. బాగా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఈ అలర్జీ ఆస్మా లింక్ చూద్దాం. సో పేరెంట్స్ ఉంటారు, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లలకు అలర్జీ ఆస్మా ఉంటుంది. ఈ పిల్లల్లో 40%, 100 మంది ఆస్మా పిల్లల్లో 40 మందికి న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది పేరెంటల్ స్మోకింగ్ వల్ల. ఈ ఫ్యాక్ట్ తెలిసినాక నన్ను బంద్ చేయాలి కదా. మన దగ్గరికి పిల్లలు వస్తారు, అలర్జీ ఆస్మాకు మనం వైద్యం చేస్తూ ఉంటాం, వాళ్ళు చక్కగా ఇలా అయిపోతారు, మళ్ళీ 10 రోజులకే మళ్ళీ ఇలా వస్తారు. కారణం తండ్రి అయి ఉండొచ్చు, అగరబత్తీలు పెడితే అగరబత్తీలు కారణం అయి ఉండొచ్చు, సాంబ్రాణి పొగలు అయి ఉండొచ్చు, ఇంట్లో కెమికల్స్ అయి ఉండొచ్చు, ఇంట్లో ఉండేటటువంటి అంటే కొన్ని రకాలైనటువంటి ఘాటైన వాసనల కారణం కావచ్చు. ఎనీ స్మెల్ ఈజ్ పొల్యూషన్. ఇప్పుడు రూమ్ ఫ్రెషనర్, ఎయిర్ ఫ్రెషనర్స్ అంటే ఎనీ స్మెల్ ఈజ్ పొల్యూషన్. ఎనీ డస్ట్ ఆర్ పౌడర్ ఈజ్ పొల్యూషన్. ఎనీ స్మోక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ శాంక్టిటీ ఈజ్ పొల్యూషన్. కాబట్టి వాటిని మనం అంటే వాటికి వ్యతిరేకం అని కాదు, వాటిని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోవాలి. బయట పెట్టుకోండి, తులసి మొక్క ఉంది, తులసి మొక్క దగ్గర పెట్టుకోండి, వెలిగించుకోండి, దేవుడికి పూజ చేయండి, మంచిగా అన్ని చేసుకోండి, తీసిపోయి తర్వాత బయట పెట్టండి. అది చెప్తాను నేను. బయట చేసుకోండి, మీరు ఎంత చేసుకోవాలో పూజ అన్ని చేసుకోండి, తక్కువ యూజ్ చేయండి, బయట పోయి పెట్టుకోండి. సో నో ప్రాబ్లం. ఇంట్లోనే మొత్తం కాలిపోయేదాకా పెట్టకండి. అప్పుడు మొత్తం ఇల్లంతా కూడా ఆ పొగ వ్యాపిస్తుంది, ఆ పొగ మనం పీలుస్తాం, అవి ఊపిరితిత్తులు ఇట్లా చేస్తాయి. అది అందరికి అర్థం కాదు. అగరబత్తీలు వాడితే ఏమవుతుంది సార్ అని చాలా ఆశ్చర్యపోతారు. ఈ మాట ఆస్తమా పేషెంట్ ముందర అనమను కొడతారు కొంతమంది. అది వాడితే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత బాధ ఉంటుంది సార్, నీకేం తెలుసు సార్ అంటారు కొంతమంది. అంటే చూస్తుంటాం కాబట్టి అర్థమవుతుంది ఇది ఎవరి మీనో వ్యతిరేకమో లేకపోతే ఎవరికో ఫేవర్ అనే కాదు. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్, ఇది చాలా చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. కొన్ని నేను విన్నాను సార్, వాస్తవాన్ని తెలుసుకోవాలి. కామన్గా ఏదన్నా ఒక పూజ రిచువల్ ఏదన్నా అనుకుందాము, కొంచెం హోమం లాంటిది అయితే అందులో ఆవు నెయ్యి వేస్తే ఆ పొగ పీలిస్తే జలుబుతో ఉన్న పర్సన్కి కూడా జలుబు తగ్గిపోతుంది కాసేపట్లో అని అంటారు. అది ఏమీ లేని వాళ్ళకి ఏ పొగ వేసినా ఏ ఆవు నెయ్యి నుంచి వచ్చిన వాటిలోనైనా ఏదైనా ఏమీ కాకపోవచ్చు. నేను చెప్పే కాంటెక్స్ట్ అలర్జీ ఆస్మా పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని, ఆల్రెడీ ఎవరికైతే ఊపిరితిత్తులు ఈ విధంగా ఉన్నాయో వాళ్ళు దేన్ని టాలరేట్ చేయలేరు. అది అగరబత్తీల వాసన, సాంబ్రాణి పొగ వాసన, పర్ఫ్యూమ్ వాసన, మల్లెపూల వాసన, సువాసన, చాలా చాలా మంచి వాసన, చాలా చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్ వాసనే, పొగే, పౌడర్ వాళ్ళ దృష్టిలో అది పడదు వాళ్ళకి. అందులో కూడా కొంతమందికి, అందరికని కూడా కాదు, కొంతమందికి పడదు. నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎన్ని చేసినా ఏం కాకపోవచ్చు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరికైతే అలర్జీ ఆస్మా ఉందో ఆ ఫ్యామిలీలో జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికి ఎన్ని వెలిగించినా ఏం కాదు, అది మీ ఇష్టం. సో దట్ వీ డోంట్ కామెంట్ ఆన్ దట్. 37 yearsలో సార్ ఎన్నో కేసెస్ మీరు చూసుంటారు. ఇక అసలు దీంతో వీళ్ళ లైఫ్ భలే టర్న్ అయిందే అని మీరే ఆశ్చర్యపోయినటువంటి కేసెస్ ఏమైనా? కొన్ని వేలు ఉంటాయి, కొన్ని వేల మంది మా హాస్పిటల్లో వచ్చి కూర్చుంటే వాళ్ళు చెప్పేటటువంటి ఆనందానికి, మీకు దుఃఖం వచ్చినప్పుడు ఎంత కన్నీళ్ళు వస్తాయో ఆనందంతో అంత కన్నీళ్ళు వస్తాయి. రోజు అనుభవిస్తుంటాను నేను ఇది. అదే నా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అంట నేను, అదే నన్ను డ్రైవ్ చేసే ఫోర్స్ అంట నేను. అసలు భగవంతుడు నాకు ఎందుకు దీన్ని ఇట్లా ఇచ్చాడు? నేను పిల్లల వైద్యం చేసేటటువంటి నాకు ఈ అలర్జీ ఏంటి, ఈ ఆస్మా ఏంటి, దీని మీద నాకు ఇంత అనురక్తి నాకే అర్థం కాదు. ఒక్కోసారి చేస్తుంటే వాళ్ళు వచ్చి చేతులెత్తి దండం పెడుతుంటే ఆ మూలాన్ని తెలుసుకోవటం, అది అర్థం చేసుకోవటం, ఆ వైద్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం. ప్రతిరోజు 2 గంటలు స్టడీ చేస్తాను నేను ఈ యొక్క వైద్యాన్ని గురించి, నిరంతరం అప్డేట్స్. ఇంకా ఏమైనా ఉందా, ఈ పేషెంట్ల కోసం ఇంకేమైనా మంచిగా చేయొచ్చా, ఇంకా కొత్త మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా, సో అనేది చేస్తూ ఉంటాను నేను. ఎప్పుడు నా పేషెంట్ అతను అదే చెప్తుంటా, ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి, సో ఆ భవిష్యత్తు ఇంకా ఆశాజనకంగా ఉంటుంది. అంటే 95% మందికి ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి, 90 నుంచి 95 మందికి. 5 నుంచి 10% మందికి చాలా మొండికేస్తుంది, ఎన్ని మందులు వాడినా తగ్గదు. దాన్ని బ్రెట్టిల్ ఆస్మా అంటాం, సివియర్ పర్సిస్టెంట్ ఆస్మా అంటాం, సివియర్ ఎలర్జీస్ అంటాం. అంటే సివియర్ ఫార్మ్ ఆఫ్ ఎలర్జీస్, సివియర్ ఫార్మ్ ఆఫ్ ఆస్మా అంటాం. వీటికి కూడా ఇప్పుడు వైద్యాలు వస్తున్నాయి. సో వాళ్ళకి మనం రకరకాల, అంటే ఈ 90 మందిని ట్రీట్మెంట్ చేయటం ఒక ఎత్తు అయితే ఈ 5-10 మందిని ట్రీట్ చేయటం ఒక ఎత్తు. సో అట్లాంటి వాళ్ళకు కూడా సివియర్ ఆస్మా క్లినిక్ అని పెట్టి మనం ఇమ్యునోథెరపీ అనేది చేస్తున్నాం, యాంటీబయాలజికల్స్ అని చెప్పి మనం వైద్యం చేస్తున్నాం. దాని తర్వాత కొత్త రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ చేయటం అనేది జరుగుతూ ఉంది.
సో వీళ్ళల్లో కూడా ఇలాంటి మొండి కేసులు 100 తీసుకుంటే అందులో కూడా 50 మంది మంచిగా అవుతారు. అంటే ఎటుబడి మంచిగా అవుతారు, ఎంతో కొంత మంచి కాలేదు అనేటటువంటి ప్రశ్న అనేది జనరల్గా ఉండదు, ఎంతో కొంత. అంతేగా నేనేం చెప్తానంటే చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏమంటారంటే, సార్ ఎన్నాళ్ళ నుంచో వాడుతున్నా సార్, ఇంకా అంటే జీవితం నిరాశతో మాట్లాడతారు. కొంతమంది వాళ్ళకి నువ్వు ఈ ప్రపంచంలో ఏ డాక్టర్కైనా గడిపో దీనికంటే ఎక్కువ చేసేది ఏం లేదంటారు. అది తప్పు అంట. నేను నీ దగ్గర ఉండొచ్చు, ఇంకో కాడ ఉండొచ్చు కదా. నాకు వైద్యం తెలియనంత మాత్రాన ఇంకో డాక్టర్ తెలియదని కాదుగా, ఆయన ఇంకో పర్స్పెక్టివ్లో చూడొచ్చు ఆ కేసు. అది ఏదైనా సరే, అది ఏ ఆర్గాన్ అయినా సరే, అది లంగా, కిడ్నీయా, హార్టా, బ్రెయినా అనేది కాదు. అంటే ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క ఇన్సైట్ ఉంటుంది, ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. సో వాళ్ళు దాన్ని ఆ పర్స్పెక్టివ్ని మార్చి చూస్తారు. సో ఉన్న మందుల్లోనే ఏ మందు ఏ కాంబినేషన్లో వాడితే ఎలా ఉంటుంది అనేది ఆ డాక్టర్ యొక్క అనుభవాన్ని బట్టి, ఎక్స్పర్టైజీని బట్టి వస్తుంది. చాలామందికి సింపుల్ ప్రాబ్లం అనిపించే ఒక ప్రాబ్లం ఒక డాక్టర్కి, ఒక పేషెంట్కి అది సింపుల్ కాదు. ఒక పేషెంట్కి అది వేదనాభరితం. ఇది లేకపోతే నా జీవితం బాగుంటుంది, ఇది ఉండబట్టి నేను చాలా చేయలేకపోతున్నా, నిద్రపోలేకపోతున్నా, పని చేసుకోలేకపోతున్నా, అందరితో మాట్లాడలేకపోతున్నా, అందరితో కలివిడిగా ఉండలేకపోతున్నా, ఇది లేకపోతే నా జీవితం ఇంకా చాలా మంచిగా ఉండేది అని పేషెంట్ ఫీల్ అవుతాడు. కానీ ప్రజెంటేషన్ చాలా చిన్నగా ఉంటుంది. నేను ఒక డాక్టర్గా ఏముందిలే అంట. నేను ఏముందిలే అంటే ప్రాబ్లం చిన్నగా అయిపోదు అక్కడ, పేషెంట్ అనాలి ఆ మాట. కాబట్టి కొంతమంది పేషెంట్లు చిన్నదాన్ని కూడా చాలా పెద్దగా చెప్తారు. ఇంకో బడి కూడా ఉంది ఇందులో, చిన్నదే ఉంటుంది ప్రాబ్లం, డాక్టర్కి చిన్నది, పేషెంట్కి పెద్దది. భయం ఉంటుంది. అంటే ఇందులో డిసీజ్ 10% ఉంటుంది, భయం 90% ఉంటుంది. వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి అష్యూరెన్స్ ఏం పర్లేదు, నేనున్నా పర్వాలేదు అన్నట్టుగా. కొంతమందికి పేషెంట్ రివర్సల్ ఉంటారు. 90% ప్రాబ్లం పేషెంట్కి ఉంటుంది, నాకు 10% ప్రాబ్లం కూడా లేదు సార్ అని చెప్తుంటాడు. అప్పుడు డాక్టర్కు భయం అయింది, ఈ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఆయన పేషెంట్ దృష్టిలో ఆ ప్రాబ్లం చాలా చిన్నది, డాక్టర్ దృష్టిలో చాలా పెద్దది. ఇట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి అప్పుడు డాక్టర్కి భయం అవుతుంది. సో ఆయనకు ట్రీట్మెంట్ రాయాలంటే కూడా భయం అయింది, ఇటు బయటికి పోయిన తర్వాత ఏమైద్దో అన్నట్టుగా ఉంటుంది. సో అట్లా రకరకాల కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఉన్నాయి. సో దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి, అండర్స్టాండ్ చేసుకునే దాన్ని బట్టి, ఎవాల్యుయేషన్ని బట్టి, డయాగ్నోసిస్ని బట్టి, ఆ టెస్టుల్ని బట్టి మనకు అర్థమవుతుంది. రైట్. సో ఆస్తమా, అలర్జీస్ కావచ్చు, అలాగే లంగ్కి సంబంధించిన స్నోరింగ్, గురక అనేది విపరీతమైన ప్రాబ్లమ్స్. చిన్నపిల్లల్లోనూ చూస్తాము, పెద్దవాళ్ళలో కూడా చూస్తున్నాం, అన్ని వయసుల వాళ్ళు ఉందమ్మా ఇప్పుడు గురక. గురక లేని కుటుంబం అనేది ఇప్పుడు లేదు. అంటే ఎంటైర్లీ ద వరల్డ్ ఈజ్ స్నోరింగ్. అమెరికా ఈజ్ లిటరలీ స్నోరింగ్. మెయిన్ రీజన్ సార్ అంటే మారుతున్న జీవన విధానాలు, పెరుగుతున్న వాతావరణ కాలుష్యం. అంటే మీరు తెలుసా, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాటీ లివర్ ఉందని చెప్పి వింటున్నాం మనం. 60 to 70%. అంటే డైటరీ హ్యాబిట్స్ అన్ని మారిపోయినట్టే కదా. ఈ ఫ్యాట్ అంతా ఎక్కడ చేరుతుంది పోయి మరి? ఈ ఫ్యాట్ అంతా మెడ చుట్టూ, లోపల శ్వాసనాళాల చుట్టూ జారుతుంది. సో గాలి పోవటానికి కూడా గ్యాప్ లేదు, ఇంకా అంత తినేస్తున్నాం మనం. గాలి పోవటానికి కూడా గ్యాప్ ఉండట్లా. సో ఈ కంఠం చుట్టూ కూడా లోపల ఈ లారింగ్స్, ఫ్యారింగ్స్ ఇవంటాం, ఈ ప్యాడ్స్ ఆఫ్ ఫ్యాట్ తయారయ్యి కొంతమందికి గాలి కూడా పోవట్లే. సో ఒకటి ఒబేసిటీ వల్ల, ఒకటి అండర్లయింగ్ అలర్జీ వల్ల. అన్ఐడెంటిఫైడ్ అలర్జీ అనేది మూల కారణం నా దృష్టిలో గురకకి. సో చాలా మంది, కొంతమంది చాలా అలా ఉంటారు కానీ గురకం ఉండదు వాళ్ళకి, అస్సలు గురక ఉండదు వాళ్ళకి, హ్యాపీగా ఉండదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది బక్కగా ఉంటారు కానీ ఏమో గురక పెడతారు. వాళ్ళలో అలర్జీ, ఆస్తమా ఉండొచ్చు, ఎడినాయిడ్స్ ఉండొచ్చు, టాన్సిల్స్ ఉండొచ్చు, సైనస్ ఉండొచ్చు, ముక్కులో పాలిప్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఎలర్జీ బేస్ ఉంటుంది. అంటే వాళ్ళల్లో ఏదో ఒకటి పడట్లేదు, ఈ గురక పెట్టడానికి ఏదో ఒకటి పడట్లేదా, వాతావరణం మారితే తేడా చేస్తుందా, ఎక్కడికైనా పోతే ఏమన్నా అవుతుందా, మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుందా, పని చేస్తే ఆయాసం వస్తుందా, అన్నిటికీ ఎస్ అంటే అలర్జీ, ఆస్తమా ఉన్నట్టే. దీన్ని ముందర మనం ట్రీట్ చేయాలి. గురక చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని వయసులో వాళ్ళకు ఉంటుంది. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోలేకపోతున్నారు దానివల్ల. ఆడపిల్లల్లో జనరల్గా గురక తక్కువ ఉంటుంది, ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ వల్ల. కానీ ఇప్పుడు ఆడపిల్లల్లో కూడా అలర్జీ, ఆస్మా పెరగటం వల్ల గురక వస్తుంది. అలర్జీ, ఆస్మా పెరగటం వల్ల, దీనివల్ల అబ్స్ట్రక్టివ్ ఎయిర్వేస్ వల్ల వాళ్ళకు కూడా గురక వస్తుంది. సో గురక వల్ల చెప్పుకోలేని బాధలు కొన్ని వందలు ఉంటాయి కదా.
మీరు అది చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా అంతే సార్, చాలా మంది సో సైలెంట్గా బాధపడుతుంటారు. అంటే ఎవరు ఈ గురకలో ఉన్న వాళ్ళు ఎవరు అసలు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అంటే మూడు రకాలు. ఒకటి ఒబేసిటీ, రెండు విపరీతమైన గురక. అంటే ఆయన బెడ్రూమ్లో ఎవరు పండుకోలేరు, పక్క బెడ్రూమ్లో కూడా ఎవరు పండుకోలేరు, పక్కింట్లో కూడా ఎవరు పండుకోలేరు. అంటే ఇక సివియారిటీని ఆలోచించండి, అంత సివియారిటీ ఉంటుంది. సో వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఒబేసిటీ, ఎంత ఒబేసిటీ అంటే మన నాలుక కూడా ఎంత తెరిచినా కూడా నాలుక తప్ప ఏం కనపడదు. అంటే మొత్తం కనపడాలి కదా, లోపలంతా కనపడాలి. వాళ్ళకు గురక రానట్టే. నోరు తెరిస్తే మీకు నోట్లో ఉన్న భాగాలు మొత్తం కనపడుతున్నాయంటే మీకు గురక రానట్టే లెక్క. మీరు నోరు ఎంత తెరిచినా నాలుక మాత్రమే కనపడుతుందంటే మీకు ఆల్రెడీ గురకున్నట్టే. ఇది మీ సెల్ఫ్ టెస్ట్. ఇది సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే లోపల ఉన్నాయి కూడా మొత్తం కనపడాలా. ఎంత తెరిచినా నాలుకే కనపడుతుంది. మెడ ఇంతలా ఉంటుంది కొంతమందికి, ఇంతలా ఉంటుంది కొంతమందికి. ఒబేసిటీ ఇక్కడ ఇంతలా ఉంటుంది, వాళ్ళు గురక పెడుతున్నట్టు. ఇది ఒకటి. అతి నిద్ర, ఎంత నిద్ర అనుకుంటున్నారు? మాట్లాడుకుంటే నిద్రపోతుంటారు, టీవీ చూసుకుంటే నిద్రపోతుంటారు, డ్రైవింగ్ చేసుకుంటే నిద్రపోతుంటారు, పేపర్ చదువుకుంటే నిద్రపోతుంటారు. టీ కప్పు ఇక్కడ పట్టుకొని ఇక్కడికి వచ్చే లోపల నిద్రపోయి మీద పూసుకున్న వాళ్ళు ఉన్నారు. నవ్వులాట ఉంటుంది కానీ చాలా సీరియస్ నిద్ర సమస్య ఉన్న వాళ్ళకి అది అదృష్టం అని అనుకుంటాం. ఇంకోటి మీరు అదృష్టం అన్నారు కాబట్టి ఈ గురకలో ఓ పాయింట్ చెప్తా. ఈ గురక పెట్టేవాళ్ళు, అతి నిద్రపోయేవాళ్ళు ఎవరైనా నాకు నిద్ర పట్టలేదంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిద్ర పట్టకపోవటం సమస్య ఏంట్రా, నాకు టైం ఇయ్యి 10 లెక్క పెట్టు నేను నిద్రపోతా అంటారు. ఎవరైతే నేను 10 సెకండ్లలో నిద్రపోతాను, నిమిషం లోపలనే నిద్రపోతాను అని అనేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ జబ్బు ఉన్నట్టే. వాళ్ళందరికీ గురకున్నట్టే లెక్క. ఒబేసిటీ ఉండి, గురక ఉండి, అతి నిద్ర ఉండి, నిమిషం లోపలే నేను నిద్రపోతాను అని ఎవరైనా అంటే వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? గురక కారణం ఏందో తెలుసుకోవాలి. గురకకు అలర్జీ, ఆస్మా ఏమైనా ఉందా, ఎడినైట్స్ ఉన్నాయా, టాన్సిల్స్ ఉన్నాయా, సైనస్ ఉందా, పాలిప్స్ ఉన్నాయా, అది చూసుకోవాలి. సో సర్జరీలు ఏమైనా అవసరం పడతాయా, మైనర్ సర్జరీలు, లేకపోతే అలర్జీ ఆస్మా ట్రీట్మెంట్ ఏమైనా చేయాలా, లేకపోతే ఇంకా సిప్యాప్ అంటే స్లీప్ స్టడీ అని ఉంటుంది. ఇప్పుడు స్లీప్ స్టడీ చేసి వాళ్లకు సిప్యాప్ మిషన్ ద్వారా అంటే ఎటుబడి వాళ్ళు గురకకు చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు గురక టెస్టులు చేసి గురక కారణాలు ఏంటో తెలుసుకొని గురక కనుక మనం కరెక్ట్ వైద్యాన్ని చేస్తే గురకతో బాధపడే అవసరం లేదు. ఫస్ట్ అతి నిద్ర పోద్ది. ఎన్ని రోజుల్లో రిలీఫ్ వస్తుంది సార్? ఎంత వితిన్ 1 వీక్లో చాలా మంచిగా అయిపోతారు. అతి నిద్ర ఉండదు. అతి నిద్ర అంటే ఇంకెంత నిద్ర అనుకుంటున్నారు? వీళ్ళు ఆఫీసు పోతుంటే ఇంట్లో భార్యకు అసలు కాళ్ళు చేతులు ఆడవు. 10 సార్లు ఫోన్ చేస్తారు, ఏమన్నా నిద్రపోతున్నారా బైక్ మీద ఏమన్నా. పాపం వాళ్ళకి కదా భయం. ఎవరి బాధలు ఎవరికి తెలుస్తాయి? బయటికి పోయినప్పుడు 100 సార్లు కాల్ చేస్తారు, కార్లో పోతుంటే కూడా ఏమంటే నిద్రపోయారా, ఏమంటే నిద్రపోకండి చేస్తూ ఉంటారు. కామన్ గా లాంగ్ జర్నీస్ లో చేస్తూ ఉంటారు. అవునా? సో గురక ఎవరికైతే ఉందో, ఊపకాయం ఎవరికైతే ఉందో, అతి నిద్ర ఎవరికైతే ఉందో వాళ్ళతో కారులో ప్రయాణం చేయడం, వాళ్ళు డ్రైవింగ్ సీట్లో ఉన్నారంటే చాలా చాలా డేంజరు. సో మన దేశంలో బహుశా చాలా యాక్సిడెంట్స్ కారణము అన్ఐడెంటిఫైడ్ గురక కావచ్చు. మన దేశంలో 50% హార్ట్ అటాక్స్ అన్ఐడెంటిఫైడ్ గురక వల్ల కావచ్చు. కాబట్టి గురక అనేది ఇప్పుడు జాతిని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి లైఫ్ స్టైల్ డిసీజ్. దీనికి తక్షణం గనక మనం డాక్టర్ని సంప్రదించి, ఇప్పుడు చెప్పాను కదా 3, ఊబకాయం, విపరీతమైన గురక, అతి నిద్ర ఒకటి. దాని తర్వాత ఇంకొకటి చెప్తా. ఈ గురక ఎట్లా ఉంటుంది? ఈ గురక మామూలు కూడా గురక పెట్టేవాళ్ళు ఉంటారు, బాగా కష్టపడిపోయి తెల్లవారు ఇట్లనే పెడతారు, నో ప్రాబ్లం. దానివల్ల ఏమి ఎవరు డాక్టర్ కాడికి పోవాలంటే కొంతమంది ఎంతసేపు ఉంటారు తెలుసా మీకు? 1 మినిట్ ఊపిరాడదు. అమ్మ బాబోయ్. కొంతమందికి 2 మినిట్స్ కొంతమందికి 2 మినిట్స్ ఆడదు. భయపడటం ఏంటి? పక్కన ఉన్న నిద్రపోరు, ఇలా ఇలా ఏమండి 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 అంటారు. అంటే ఉన్నాడా పోయాడా అన్నట్టుగా. అంటే ఆ ఊపిరి ఆగిపోద్ది కదా, దీన్ని యాప్నియా అంటాం, స్లీప్ యాప్నియా, యాప్నిక్ అటాక్స్ అంటాం. 10 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే యాప్నియా అంటారు, అంటే ఊపిరి స్తంభించిపోవటం. ఇలాంటివి గంటకి 5 కంటే తక్కువ ఉంటే ఓకే,
5 నుంచి 15 ఉంటే మైల్డ్ అంటాం, 15 నుంచి 30 వరకు ఉంటే మోడరేట్ అంటాం, 30 కంటే ఎక్కువ ఉంటే సివియర్ అంటాం. కొంతమందికి 100 ఉంటుంది, అంటే నిద్ర ఉన్నట్టు, అంటే గుర్రకుంటే నిద్ర లేనట్టు యాక్చువల్గా, అంటే ఇన్నిసార్లు అంటుంటారు అంటూ ఉంటారు. అంటే కొంతమందికి చాలాసేపు ఉన్న తర్వాత చెమటలు పెట్టిపోతాయి, గుండె వేగం పెరిగిపోద్ది, సింహనాదంతో లేస్తారు, ఓ అన్నట్టు రోరింగ్, స్నార్ట్ అంటాం. ఒక్కసారి రిలీజ్ అయిన సౌండ్ ఎట్లా వస్తుంది అట్లా వచ్చాగానే పక్కన పడుకున్న వాళ్ళ గుండె అసలు డబ్బంటది, ఇంకా అంత భయం అవుతుంది. అంటే ఇది భయపెట్టడం కాదు, ఇవి తెలుసుకోవాలి. గురకంటే చాలా మంది నవ్వులాట అనుకుంటారు. గురకని నవ్వులాటగా దయచేసి తీసుకోకండి. గురక అనేది సీరియస్ మెడికల్ ప్రాబ్లం. గుండె జబ్బులకు కానీ, యాక్సిడెంట్లకు కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ, ఒబేసిటీకి కానీ, కొలెస్ట్రాల్ పెరగటానికి కానీ మూల కారణం ఏదైనా ఉందంటే గుర్తించని గురక గుర్తించిన తర్వాత కూడా అట్నే ఉండిపోవటం యాక్సిడెంట్లకు మెయిన్ కారణం. తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్. వీళ్ళు ఎవరి ఇంట్లో నిద్రపోరు తెలుసా మీకు? మళ్ళీ నైట్ వచ్చి మన ఇంట్లో నిద్రపోవాల్సిందే, ఎక్కడ పడుకోరు. సో ఇలాంటి చాలా అనుభవాలు ఉంటాయి. సో ఈ గురకలో కొన్ని వేల అనుభవాలు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే గురకని నిర్లక్ష్యం చేయకండి. ఊబకాయ ఉంది, అతి నిద్ర ఉంది, విపరీతంగా గురక పెడుతున్నారు, గురకని ఇంకా నిర్లక్ష్యం చేయకండి వెంటనే అంటున్నారు. అది పిల్లలైనా ఎవరైనా, ఈవెన్ పిల్లలు కూడా, చిన్న పిల్లలు అంటున్నారంటే అది హైపర్ యాక్టివిటీకి దారితీస్తుంది, పెంకి పిల్లలుగా తయారవుతారు. సో గురకకి వీటన్నిటికీ లింక్ ఉంది. స్లీప్ యాప్నియా అంటారు దీన్ని, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సో చిన్నపిల్లల నుంచి లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒబేసిటీ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దీనికి అలర్జీ, ఆస్మా బిహైండ్ స్క్రీన్ అన్నట్టుగా ఇదేమైనా ఉందా తెలుసుకొని ఏజ్కి తగ్గట్టుగా మనం గనక కరెక్ట్ వైద్యాలు కనుక మనం చేసినట్లయితే అద్భుతమైన జీవితాన్ని వాళ్ళకి అందించవచ్చు. సో ఫైనలీ శ్వాస అంటే ఇంకా ఎలా ముందుకు తీసుకువెళ్దాం అనుకుంటున్నారు? మీ ఎయిమ్ ఏంటి నెక్స్ట్? ఇంకా ఎలాగా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా వీటికి సంబంధించి? అన్ని రకాలైనటువంటి అలర్జీకి ఒకటే రూఫ్ కింద డిఫరెంట్ స్పెషాలిటీస్ ఇన్వాల్వ్ చేసి డిఫరెంట్ స్పెషలిస్టులను కూడా ఒక రూఫ్ కిందకే తీసుకొచ్చి, సో వాళ్ళ ద్వారా ఇప్పుడు కళ్ళ దురదలు ఉంటుందండి, మళ్ళీ కంటి డాక్టర్ కాడికి ఎందుకు? ఓకే, అన్నీ ఒక దగ్గరే ఉండే విధంగా. సో ముక్కు ప్రాబ్లం ఉంది, మళ్ళీ ముక్కు కాడికి ఎందుకు? చర్మం ప్రాబ్లం ఉంది, మళ్ళీ చర్మం కాడికి ఎందుకు? ఆస్మా ఒక్కాడ, అది ఒక్కాడ, ఇది ఒక్కాడ. ఎంత అంటే ఇంటర్డిసిప్లినరీ అంటే అన్ని ఆర్గాన్స్ని కనెక్ట్ చేసి అండర్ వన్ రూఫ్లో మనం కనుక అలర్జీకి సొల్యూషన్స్ ఇచ్చినట్లయితే అలర్జీతో బాధపడే వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని మనం ఇవ్వచ్చు. అది పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముసలి వరకు. సో దీనికి తగ్గటువంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అన్నీ కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్స్, తర్వాత వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీస్, అంటే ఏంటంటే అలర్జీ సంబంధించిన నెక్స్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్స్, పిన్ పాయింట్గా నీకు దీనివల్ల ఎలర్జీ వస్తుంది అని తెలుసుకోవటం. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏంటంటే డస్ట్ మైట్ ఇమ్యునోథెరపీ అంటాం. ముఖ్యంగా డస్ట్ వల్ల ఈ దేశంలో మెయిన్గా ఎలర్జీ వచ్చేది డస్ట్ మైట్ వల్ల. యూరోప్లో కానీ అమెరికాలో కానీ మెయిన్గా పోలెన్స్ వల్ల. డస్ట్ మైట్ని కనుక మనం తొలి దశలోనే డస్ట్ మైట్ ఎలర్జీ ఉందని తెలుసుకొని మనం అలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ డస్ట్ మైట్కి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళని డిసీజ్ మాడిఫై చేయొచ్చు. 1-2 సంవత్సరాలు ఈ ట్రీట్మెంట్ ఉంటుంది ఈ డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఎలర్జీకి. అది ట్యాబ్లెట్ రూపంలో ఇప్పుడు అందుబాటులో వచ్చింది. ఒకప్పుడు డ్రాప్స్, ఇంజెక్షన్స్ ఉండేవి, ఇప్పుడు హ్యాపీ తీసుకోవటం, ట్యాబ్లెట్ ఏడ పెట్టుకోవటం, జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే చాలు. అట్లా 1 ఇయర్ కనుక వాడితే రూట్ని ట్రీట్ చేయొచ్చు మనం. సో డిసీజ్ని మాడిఫై చేయొచ్చు. ఫ్యూచర్లో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ క్యూర్ ఆఫ్ ది అలర్జీ అండ్ క్యూర్ ఆఫ్ ఆస్మా. అంత లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో వస్తున్నాయి ఇంకా, అంటే ఇట్ ఈస్ అండర్ ఎవాల్యుయేషన్. కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నిటిని కూడా ఇంకా ఇంప్రూవైజ్ చేస్తూ అన్ని వయసుల వాళ్ళకి అందించాలనేది మా శ్వాస హాస్పిటల్ యొక్క లక్ష్యం. ఫైనల్గా ఏంటంటే అందరికీ శ్వాసలో స్వేచ్ఛ కల్పించాలి అనేది ఒక గోల్ అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా డీటెయిల్డ్గా అంటే మాకు ఇవి కూడా ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాయా, అయ్యో మేము గుర్తించలేదే అని మేము గుర్తించే విధంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అంటే చాలా రకాలైనటువంటి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
సో న్యూమోనియాస్ ఉన్నాయి, లంగ్లో నీరు చేరటం ఉంది, సిఓపిడి అనేది పెద్ద సబ్జెక్టు. అది మనం ఫర్దర్ గా వీడియోస్ లో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. చాలా మంది డౌట్స్ కూడా రైజ్ చేస్తూ ఉంటారు కామెంట్స్ లో. ట్రీట్ 1 అవేర్ 100 అనేది శ్వాస హాస్పిటల్ పాలసీ. ఓకే, ఒక్కళ్ళకు ట్రీట్ చేయి 100 మందికి అవేర్నెస్ కలిగించు అనేది ఈ యొక్క శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. విన్నారు కదా, శ్వాస హాస్పిటల్స్ అండి హైదరాబాద్లో. మీకు డీటెయిల్స్ అని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, నెంబర్ అలాగే అడ్రస్ కూడా. ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా అలర్జీతో, ఆస్తమాతో, గురక సమస్యతో, లంగ్కి సంబంధించిన ఇష్యూస్తో బాధపడుతున్నారో వారికి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. నిష్ణాతులైనటువంటి వైద్యులు ఉన్నారు, బెస్ట్ ట్రీట్మెంట్స్, మరీ ముఖ్యంగా అధునాతనమైనటువంటి వైద్య పద్ధతులను అవలంబిస్తూ చాలామందికి, అంటే ఇప్పుడు ఇందాక మాటల్లో వినే ఉంటారు, 5 లక్షలకు పైగా పేషెంట్స్ వెంటనే రిలీఫ్ పొందారు అని అంటేనే అర్థం చేసుకోవచ్చు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎలాంటి వారికైనా సరే మీ శ్వాసలో స్వేచ్ఛ కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.